అందరికీ ప్రైజ్లాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయకాలము ప్రత్యేకంగా మీతో కలుసుకున్నట్టుకు దేవుడు నాకిచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మరి ముఖ్యంగా మీరందరూ బాగున్నారని, దేవుని యందు నమ్మిక ఉంచున్నారని, దేవునితో మన యొక్క యాత్రలో అనుదినం ఆనందాన్ని మీరు పొందుకుంటున్నారని నేనైతే విశ్వసిస్తున్నాను. మీరందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని, ప్రతి సమస్యకు పరిష్కారం దేవుని దగ్గర ఉంది. అది ఆయన దగ్గరకు వచ్చి ఆయన మీద ఆధారపడినప్పుడు అవి తీరుస్తాడని నమ్మకం మీలో కుదురుతుందని నేనైతే నమ్ముతున్నాను. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా సరే పరిస్థితులు తారుమారుగా ఉంటాయి. చేస్తామంటారు, మాటిస్తారు, కానీ దాన్ని ఖచ్చితంగా అమలు చేయలేరు. ఎందుకంటే మనుషులు కొంచెం మనమందరము లిమిట్ కలిగిన వాళ్ళం, కానీ మన దేవుడు అన్లిమిటెడ్. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, సమస్తాన్ని సృష్టించినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఎల్లప్పుడూ ఆనందంగా, సమాధానంగా ఉంచుతాడు. అయితే ప్రత్యేకంగా ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వాళ్ళను ఖచ్చితంగా వాడుకుంటాడు. ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. అది దేవుల్లో ఉండేటువంటి ప్రత్యేకత. నిన్నటి దినం మనము యెఫ్తాను గురించి ధ్యానించాము. యెఫ్తా అయితే అమ్మోనీయులను జయించి ఇంటికి వచ్చేటప్పటికి ఏది ఎదురొస్తే అది నేను సమర్పణగా నీకు అర్పిస్తాను అనేటువంటి మొక్కుబడి దేవునితో చేస్తాడు. ఆ మొక్కుబడికి తగ్గట్టు తన కుమార్తె ఎదురొస్తుంది. అది చూసి చాలా హృదయంలో బాధపడతాడు. కానీ కుమార్తె అంటది, నానా మీరు చేసింది దేవునితో ఒప్పందం చేస్తున్నారు, తప్పకుండా మీరు ఆ కార్యం జరిగించండి, నేను మీకు సహకరిస్తాను. అయితే నాకు 2 నెలలు నాకు టైం ఇచ్చారంటే నా కన్యత్వం కొరకు నేను వెళ్ళి ఆ యొక్క పర్వతాల మీద నేను ప్రలాపించి దేవుని సన్నిధానంలో వస్తానన్నప్పుడు ఆయన ఓకే అంటాడు. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే ఆమె వెంటనే రావటము, మరలా మొక్కుబడులు చెల్లించడం మనం చూస్తున్నాము. కాబట్టి దేవునికి మనం మాట ఇచ్చినప్పుడు అది మనం వెనక్కి తీసుకోకూడదు. దైవత్వంలో ఉండేటప్పుడు ఖచ్చితంగా మాటను మనము నెరవేర్చేదానికి ఆతృత కలిగి ఉంటాము. ఆ ఆతృతను దేవుడు అవును ఆమెనుగా నెరవేరుస్తాడు. అది దేవుల్లో ఉండేటువంటి శక్తి. లోకస్తులైతే మాట ఇచ్చేస్తారు, కానీ దైవత్వంలో ఉండరు కాబట్టి మరలా వెనక్కి తీసుకుంటారు. అంటే ఆ దైవత్వంలో ఉండేటువంటి భయం వాళ్ళకి తెలియదు, ఆ టేస్ట్ తెలియదు కాబట్టి వాళ్ళు వెనక్కు తీసుకుంటుంటారు. అది వాళ్ళ తప్పు కాదు. ఈ లోకంలో ఉండేటువంటి దుష్టుడు అదేం కాదులే అనేటువంటి ఆలోచనలు ఇచ్చి వాళ్ళని దైవత్వంలో నుంచి తప్పిస్తుంటాడు. అయితే యెఫ్తా అయితే దేవుని మీద ఆధారపడ్డాడు, తన కుమార్తె కూడా ఆధారపడింది. కాబట్టి ఈ గ్రంథంలో ఆ యొక్క తండ్రి బిడ్డల యొక్క ఆ యొక్క పేర్లు ఇప్పటికీ కూడా ప్రసిద్ధి కాంచి ఉన్నాయని మనం లేఖనాల్లో నేను చూసాము. అయితే ఈ దినము ఇదే న్యాయాధిపతుల్లో 13వ అధ్యాయంలో ఒక తల్లిదండ్రులు ఉంటారు. మనోహ అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఆయన భార్య అయితే చాలా కాలంగా గొడ్రాలుగా ఉంటుంది, పిల్లలు లేకుండా ఉంటారు. అప్పటి వరకు ఈ 40 సంవత్సరములు ఈ యెఫ్తా కాలం అయిపోయిన తర్వాత, కొంతకాలం ఆయన కుమారుడు హయాం అందరూ అయిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఆ ఇజ్రాయేలీలు అవిధేయత వల్ల మరలా ఫిలిస్తీన్ల చేతిలోనికి వాళ్ళు ఏమై ఉంటారంటే బానిసలుగా వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి ఫిలిస్తీన్ల ఏలుబడిలో ఇజ్రాయేలీలు ఉంటారు. అప్పటికి 40 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. ఆ సమయంలో ఈ మనోహ అనేటువంటి వ్యక్తికి పిల్లలు లేకుండా ఉంటారు. తన భార్య ఉండేట సమయంలో ఒక దేవదూత ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, ఆ కుమారుడుకు నువ్వేం చేయాలంటే ఆవిడ పుట్టినప్పటి నుంచి ఇంకెప్పటికీ తన తల మీద మంగళ కత్తి అనేది పెట్టకూడదు, ఖచ్చితంగా నీకు ఆ బిడ్డని ఇవ్వబోతున్నాడు, కాబట్టి నువ్వు చాలా పరిశుద్ధంగా ఉండాలా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ద్రాక్ష రసము ఇలాంటివన్నీ ఏమి పుచ్చుకోకుండా పవిత్రమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండు అని చెప్పేసి ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ విషయం చెప్పేటప్పుడు తన భర్త ఆమె దగ్గర ఉండడు. తర్వాత ఆమె ఏం చేస్తుందంటే తన భర్త పొలంలో ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పుద్ది, ఇట్లా నాకు ఒక వ్యక్తి వచ్చి ఇలా చెప్పి వెళ్ళాడండి అని. అప్పుడు ఆయన అంటాడు, ఆ వ్యక్తి ఎవరో నాకు కూడా తెలిస్తే బాగుండే అని ఆయన అనుకుంటాడు. మరలా ఇంకొకసారి ఆమె కూర్చున్నప్పుడు మరలా దేవదూత ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మరలా వెంటనే పరిగెత్తుకుంటూ పోయి చెప్పుద్ది. అప్పుడు ఆయన వచ్చి ఆ దేవదూతతో మాట్లాడతాడు, ఏందయ్యా నా భార్య చెప్పింది మీరు నిజమేనా? అయితే దానికి ఆనవాయిలేంది? అయితే ఆ బిడ్డని మేము ఎలా చాకాలా, ఎలా పెద్ద చేయాలా అనేటువంటి ఆతృతగా ఆయన అడుగుతాడనమాట. అడిగినప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఖచ్చితంగా మీరు చాలా పవిత్రమైన జీవితం జీవిస్తూ మీరు జాగ్రత్తగా ఆ బిడ్డ మీద మంగళ కత్తి పెట్టకుండా దేవుడి యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడే దాని కొరకు ఆ బిడ్డ మీకు పుట్టబోతున్నాడు అనేటువంటి విషయాలు ఆయన చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే సాష్టాంగ నమస్కారం చేస్తారు. అప్పుడు నాకు కాదు మీరు చేయాల్సింది, దేవుడికి చేయాలా, మీరు దేవునికి దహన బలులు అర్పించాలా, నాకు కాదని
అంటాడు దూత. అప్పుడు వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే ఒక మంచి ఒక గొర్రెని తీసుకొచ్చి దహన బలులు దేవునికి అర్పిస్తారు. ఎప్పుడైతే ఈ దహన బలులు అర్పిస్తారో అదే సమయంలో ఈ దేవదూత అనేది వాళ్ళకి అర్థం కాదు అప్పటి వరకు. వెంటనే అక్కడి నుంచి ఆ యొక్క ఆ యొక్క దహనంలో నుంచి అంటే ఆ మంటల్లో నుంచి ఆ యొక్క దేవదూత పైకి ఆకాశంలోకి పోవటం వాళ్ళు చూసి భయపడతారు, ఆశ్చర్యపోతారు. అయితే మన దేవుడు మన యొక్క అర్పణ అంగీకరించినట్లేదు అని భర్త అంటాడు. భార్య అంటది, లేదండి, అర్పించకపోతే దేవదూత మరలా ఇలాగే ఇక్కడి నుంచి ఎలా ఎళ్ళుంటాడు, ఖచ్చితంగా దేవుడు అర్పించాడని వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటారు. అదే విధంగా కొంతకాలానికి ఆ కుమారుడు పుడతాడు వాడికి. ఆ కుమారుడికి వాళ్ళు సంసోన్ అనేటువంటి పేరు పెడతారు. అంటే ఫిలిస్తీన్లందరినీ సంహరించి మరలా వాళ్ళ రాజ్యాన్ని ఇజ్రాయేలీయులకు ఇచ్చేదాని కొరకు ఈయన ఒక న్యాయాధిపతిగా చేయుటకు ఒక బలిష్ఠుడైనటువంటి బిడ్డను దేవుడు వాళ్ళకి అనుగ్రహిస్తాడు. అయితే ఆ తల్లిదండ్రులు వాళ్లకు ఆ యొక్క బిడ్డ వల్ల రాబోయేటువంటి దినాల్లో వచ్చే వీడియోలో చూద్దాము. ఈ రోజు ఆయన యొక్క పుట్టుకను చూద్దాము. తర్వాత ఆయన ఏ విధంగా జీవించాడనేది మనం మర్రా ఇంకొక వీడియోలో మనము దాని గురించి కూడా మాట్లాడుకున్నాము. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మన వయసుతో తేడా లేదు మన దేవుడికి. మనం ఎంతకాలం పిల్లలు లేకపోయినప్పటికీ కూడా ఆయన యందు నమ్మిక ఉంచి విశ్వాసంతో జీవించినప్పుడు నీ వయసుతో పని లేకుండా ఆయన ఏమైనా చేయగలడు. అంటే ఆడ మనిషికి ఆ యొక్క మెన్సెస్ పీరియడ్స్ ఆగిపోయినప్పటికి కూడా ఆయన మరలా ఏం చేయగలడు, దాని యొక్క గర్భసంచిని ఆయన మరలా దాన్ని కొత్తది చేసేటువంటి శక్తి కలిగిన వాడు మన దేవుడు. అలాంటి శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు ఆ యొక్క ఏజ్ అయినటువంటి ఆ పెద్దవాళ్ళకే దేవుడు యొక్క గర్భాలు తెరుస్తుంటే ఎవరి బిడ్డలకి ఎందుకు తెరవడు? ఖచ్చితంగా తెరుస్తాడు. అయితే మన ఎవరి బిడ్డలు ఇంకా పిల్లలు లేకుండా ఇదిగో మాకు ఇంకా పుట్టలేదే, మాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉందని భయపడాల్సిన అవసరము లేదు. ఆయన అన్నట్టు పవిత్రమైన జీవితం జీవించడానికి ఒక ఒప్పందం దేవునితో చేసుకొని దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు ఆ పాజిటివ్ మైండ్ మనం కలిగి ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఇదిగో ఈ మనోహ భార్యకు ఏ విధంగా ఆమె గొడ్రాలుగా ఉండేటమే ఆమెను ఆయన ఏం చేస్తున్నాడు, పిల్లలు కలిగిన తల్లిగా చేయబోతున్నాడు. ఇది దేవునికే సాధ్యము. కాబట్టి దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఏ పరిస్థితి అయినా సరే, పిల్లలు లేకుండా ఉండొచ్చు, క్యాన్సర్ రోగం రావచ్చు, ఎయిడ్స్ రోగం రావచ్చు, భయంకరమైనటువంటి అప్పులు పాలైపోయి ఉండొచ్చు, అసలు అసహ్యమైనటువంటి జీవితము అయినప్పటికి కూడా మారు మనసు అంటే మన అతిక్రమములను మనము ఏం చేయాలా, దేవుని దగ్గర ఒప్పుకోవాలా. ఒప్పుకొని వాటిని దాచిపెట్టకుండా ఒప్పుకొని వాటిని ఎవరైతే విడిచిపెడతాడో వాడెవరంట దేవుని యొక్క కనికరానికి పాత్రుడవుతాడని ఈ యొక్క గ్రంథంలో సామెతల గ్రంథము 28వ అధ్యాయంలో 13వ వచనంలో మాట చెప్పబడుతుంది. అంటే అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరానికి పాత్రుడవుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరము ఈ లోకంలో తప్పు లేని వాళ్ళే లేరు. మన జన్మతోనే మనం తప్పుతోనే వచ్చాము. కాబట్టి ఈ యొక్క వాటి అన్నిటికీ పరిష్కారము దేవుడు మాత్రమే. మనము మన హృదయ శుద్ధిని చేసుకొని మన పవిత్రమైన మైండ్ను కలిగి ఇక మీదట ఈ పాపానికి నాకు ఏ సంబంధం లేదు, దేవునితోనే నడుస్తాను, దేవుని యొక్క కృపకు నేను పాత్రుని అవుతాను అని ఎవరైతే నమ్మిక ఉంచి ఆయన కృప కొరకు ఎదురు చూస్తారో వాళ్ళని దేవుడు ఖచ్చితంగా దర్శిస్తాడు. వాళ్ళ ప్రతి అవసరత తీరుస్తాడు. ఈ లోకం అసాధ్యం అన్నది ఆయనకు నాకు సాధ్యం అంటాడు. అది ఆయనకే సాధ్యము. కాబట్టి ఆయన ఇందు మనం నమ్మిక ఉంచినప్పుడు గొప్ప ఆ యొక్క కృపకు మనము పాత్రులం అవుతాము. కాబట్టి దేని గురించి మీరు ఈ యొక్క వీడియో వింటున్నటువంటి బిడ్డలు మీరు ఎవ్వరు కూడా దేని గురించి చింతపడద్దు, దేని గురించి భయపడదు. ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. అయితే కావాల్సింది ఏంటంటే మనము తప్పకుండా హృదయంలో ఉండేటువంటి ప్రతి పాపాన్ని ఎవరి దగ్గర ఒప్పుకోబడలేదు. మనం ఏ మనిషికి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మరలా వాళ్ళు మనల్ని విమర్శిస్తారు. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనకు నువ్వు ఒక రహస్యమైన గదిలోకి వెళ్ళి ఆయనతోని నీ సమస్యను నీ బాధను చెప్పుకొని ఆయన మీద నువ్వు ఆధారపడితే ఖచ్చితంగా ప్రతి సమస్యకైనా పరిష్కారం ఇచ్చటకు గొప్ప శక్తి కలిగిన దేవుడిగా ఉంటున్నాడు. ఎలాంటి పరిస్థితులైనా ఆ యొక్క హృదయం కాఠినమైనటువంటి భర్త కావచ్చు, హృదయ కాఠినమైనటువంటి భార్య కావచ్చు, పిల్లలైతే మాట విననటువంటి బిడ్డలు ఉండొచ్చు. అయినప్పటికీ ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచి ఆయన వైపు నువ్వు చూసినప్పుడు ఆయన ఖచ్చితంగా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ పరిస్థితులన్నీ మార్చగలడు. ఈ లోకము మార్చలేదు, నీ దగ్గర డబ్బు మార్చలేదు, నీ దగ్గర ఉండేటువంటి స్థితి స్థాయి మార్చలేదు. కేవలము దేవునికి లోబడితే ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన కృప కొరకు ఎదురు చూసినప్పుడు మాత్రమే ఈ కార్యం జరుగుతుంది. ఈ మనోహని వాళ్ళు ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి బహుకాలంగా పిల్లలు లేకపోయినప్పటికీ కూడా ఎక్కడ వాళ్ళ విశ్వాసంలో
సడిలిపోకుండా దేవుని యందు నమ్మిక ఉంచి అనుదినం దేవునితో వాళ్ళు నడుస్తున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ పట్ల గొప్ప కార్యము జరిగించాడు. కాబట్టి ఎలాంటి కుమారుడు పుడుతున్నాడంటే బలిష్ఠుడు. ఆయన ఒక్కగానొక్క కుమారుడు పుడుతుంటే కూడా ఆ ఇజ్రాయేలీలందరినీ ఉద్ధరించే దాని కొరకు ఆయన ఒక కారణమైనటువంటి జీవితాన్ని ఆయన దేవుడు కలగ చేస్తున్నాడు. అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఫిలిస్తీన్ల చేతిలో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మరలా ఆయన ద్వారా దేవుడు వాళ్ళకు ఒక విముక్తిని ఇచ్చేదాని కొరకు ఆయన ఒక ప్లాన్ ఆయన చేస్తున్నాడు. అయితే ఆ ప్లాన్ కు మనం అంగీకరించాలా, ఆయనకి మనం లోబడాలా, ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉండాలా. అప్పుడే మన జీవితంలో ఆయన ఉద్దేశించిన ప్రతి కార్యం కూడా అవును ఆమెనగా నెరవేర్పడతాయి. కాబట్టి మనము ఖచ్చితంగా మనం ఏం కలిగి ఉండాలా, ఆయనకి లోబడాలండి. ఆయన మీద మనం ఆధారపడాలా, ఆయన కృప కొరకు మనం ఎదురు చూడాలా. అప్పుడు ఆయన కలగ చేసుకొని ఎలాంటి పరిస్థితికైనా సరే ఆయన పరిష్కారం చెట్టుకు మహాసమర్థుడని విశ్వసించండి. నోటితో ఒప్పుకోండి. పాజిటివ్ మైండ్ కలిగి ఉండండి. ఎవరి మాటలకు మీరు చోటు ఇవ్వబాకండి. దేవుని వైపు చూడండి. దేవుని గ్రంథంలో ఉండేటువంటి ఈ భక్తుల జీవితాన్ని కలగ చేసుకుని దేవుడు చేసిన కార్యాలన్నీ ఒకసారి ఆసక్తి ఉంటే చదవండి, నేర్చుకోండి. నాకైతే ఎవరు చెప్పలేదు. కేవలము నాకుండేటువంటి ఆసక్తి ఆయన నన్ను నడిపించాడు. కాబట్టి ఈ రోజు ఈ సంపదని నేను పొందుకున్నాను. నాకు ఎవ్వరు కూడా అంటే నన్ను నడిపించినటువంటి నాయకుడు అనేవాడు లేడు. నడిపించింది, నన్ను బలపరిచింది, నిలబెట్టింది ఎవరైనా ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఇది నేను ఖచ్చితంగా ఆయన యొక్క గ్రంథాన్ని పట్టుకొని చెప్పగలను. ఎందుకంటే ఆయన లేకపోతే నా లైఫ్ లేదు. ఆయన మీద ఆధారపడ్డాను కాబట్టి చాలా ధైర్యం కలిగిన ఆత్మనిచ్చాడు. అన్ని సవాళ్లతో కూడినటువంటి పనులని ఎదుర్కొన్నట్టుకు ఆయన యొక్క కృప నిరంతరం నేను పొందుకుంటున్నాను. నేను పొందుకున్నటువంటి ఆనందము, ఈ శక్తిని మీరు పొందుకోవాలంటే ఆయన వైపు చూడండి, ఆయన మీద ఆధారపడండి. ఆయన యొక్క కృపకు మీరు కూడా పాత్రలు అవుతారు. ఇట్టి మాటలు దేవుడు మన యొక్క వినికిల్లో ఉంచినందుకు మనం ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ప్రార్థిద్దాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో అద్భుతమైన ప్రేమలో నన్ను జ్ఞాపకం చేస్తున్నారు. ఇదిగో మీ బిడ్డలతో కలుసుకున్నట్టుకు ఇదిగో నేనైతే ప్రార్థించాను. ఇదిగో నాయన 30 సంవత్సరాలుగా అయితే నువ్వైతే నాకు మంచి వాక్యం ఇచ్చావు, నన్ను బలపరిచావు, నా కుటుంబాన్ని రక్షించావు. ఇదిగో ఈ ప్రపంచమంతా ప్రభా నేను ఎరగాలి ప్రభా, నీ యందు భయభక్తులు కలిగి ఉండాలా. ఇదిగో నాకిచ్చిన ఈ సంపద ప్రపంచం తెలుసుకోవాలా. ఇదిగో నాయన భూ దిగంతముల వరకు నన్ను వాడుకోమని అనుదినం నా ప్రార్థనలో మిమ్మల్ని నాయన బ్రతిమాలుకున్నాను. కాబట్టి ప్రభా మీరు ఈ యొక్క నెలలో నన్ను జ్ఞాపకం చేసుకొని అయ్యా నాకుండేటువంటి యావత్తు కోరికను మీరు తీరుస్తున్నందుకు ఇదిగో నీ బిడ్డలతో అనుదినం ముఖాముఖిగా నాయన నేను కలుసుకున్నట్టుకు నాయన వాళ్ళకు మీరు నాకు ఇచ్చిన ఈ సంపదను నాయన పంచుకకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తులు నేను చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో నాయన మనోహర జీవితాన్ని మాకు తెలియచేశారు. గొడ్రాలుగా తన భార్య ఉన్నప్పటికీ ఇదిగో మీ యందు నమ్మిక ఉంచి నీ కొరకు ఎదురు చూశారయ్యా. కాబట్టి వాళ్ళ కొరకు నాయన ఒక నా తండ్రి బలమైనటువంటి కుమారుడు సంసోను మీరు అనుగ్రహిస్తున్నారు. ఇందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డల్లో ఎవరికి ఏ కొరత ఏ బాధ ఉందో మీకు తెలుసు ప్రభా. వాళ్ళందరి కొరతను తీర్చగలిగిన శక్తి కలిగిన వాడు ప్రభా. నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావని మీరు చెప్పారు నాయన. ఇదిగో నమ్మే మనసును మీ యందు లగ్నం ఉంచేటువంటి హృదయాన్ని దయచేయండి. నిలకడైన బుద్ధిని దయచేసి ఇదిగో వాక్యానుసారంగా హృదయాలను కట్టుకున్నట్టుకు ఇదిగో నాయన చెవి నాయన వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన ఆత్మను, అన్వయించుకునే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆశీర్వదించి మీరే మహిమపరచబడమని ఇదిగో నా తండ్రి షాలోమ్ గాస్పెల్ మినిస్ట్రీ ద్వారా వాక్యం అందిస్తున్నటువంటి నన్ను మీరు బలపరుస్తున్నందుకు ఇదిగో నీ బిడ్డలు నాయన మీరు బలపరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుల్ని చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. గాడ్ బ్లెస్ యూ. షేర్ చేయటం మర్చిపోబాకండి, లైక్ చేయటం మర్చిపోబాకండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఎందుకంటే ఇది మన ఛానల్, మనం అందరికీ తెలియచేయాలా, ఈ సంపదను మనం పంచాలా. ఎందుకంటే ఎంతో మంది ఇది తెలియక ఇంకా వాదోపవాదాలతో దేవునికి దూరం అయిపోతున్నారు. అసలు అర్థం చేసుకొని దేవుని యందు ఆనందిస్తూ సులువైన మార్గం దేవుడు మన ముందు ఉంచున్నాడు. అది గ్రహించే జ్ఞానం ప్రతి ఒక్కరు పొందాలని, మీరు పొందుకున్న ఆనందం ప్రతి ఒక్కరితో షేర్ చేసి మీరు మీ కుటుంబాలు సమాధానంతో సంతోషంతో ఉంటూ అనేకుల్ని ఆ సంతోషం నడిపించమని మీకు నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. దేవుడు మనందరికీ మరలా కలుసుకునే పరింతరం తోడుగా ఉండును గాక. అందరికీ షాలోమ్.